పింట్రెస్ట్. అసలు ఈ పింట్రెస్ట్ అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో ఎవరి సోషల్ మీడియా ఫీడ్‌లో చూసినా సరే 10 వీడియోల్లో ఒక వీడియో పింట్రెస్ట్‌లో అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ సంపాదించండి. ఈ వీడియో అయితే మనం ఖచ్చితంగా చూస్తూ ఉన్నాం. అసలు ఇది నిజంగా సాధ్యమవుతుందా? మనం పింట్రెస్ట్‌లో అఫిలియేట్ మార్కెటింగ్ చేసి నెలకి 30,000-40,000 అంత ఈజీగా సంపాదించొచ్చా? లెట్స్ క్రాక్ ఇట్ అవుట్. హాయ్, ఐ యామ్ దేవిక అండ్ ఐఎమ్ ఏ పింట్రెస్ట్ మేనేజర్. అసలు పింట్రెస్ట్ అంటే ఏంటి? నిజంగా అంత సంపాదించొచ్చా అనే విషయాన్ని మనం డిస్కస్ చేయడానికన్నా ముందు అసలు పింట్రెస్ట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ఈ వీడియోలో ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పింట్రెస్ట్ అంటే ఒక విజువల్ సెర్చ్ ఇంజిన్. ఈ విజువల్ సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక సెర్చ్‌లో టైప్ చేసినప్పుడు, ఒక కమాండ్ ఇచ్చినప్పుడు, ఆ కమాండ్‌కి సంబంధించి పింట్రెస్ట్ మనం ఏం అడిగాము అనేది అర్థం చేసుకొని మనకి డిస్ప్లే చేస్తుంది. మీరు ఒకవేళ ఎడ్యుకేషన్ పర్పస్ వెతికారనుకోండి, దానికి సంబంధించి కీవర్డ్స్ త్రూ అది డిస్కవర్ చేసి మనకి రిజల్ట్ ఇస్తుంది. అదే ఏ బ్లౌజ్ డిజైన్స్ గురించో, ఆర్ట్ గురించో మీరు అడిగారనుకోండి, అదే విజువల్స్ త్రూ అది స్పెసిఫిక్‌గా చూసుకొని దాని విజువల్‌లో ఆర్ట్ ఉందా, లేదంటే డిజైన్ ఉందా, మీరు అడిగిన స్పెసిఫికేషన్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసుకొని మీకు డిస్ప్లే చేస్తుంది. ఇది విజువల్ సెర్చ్ ఇంజిన్ అండ్ కీవర్డ్ బేస్డ్ అంటే. అండ్ లాంగ్ టర్మ్ ట్రాఫిక్ సిస్టమ్ అంటే ఏంటంటే, మీరు ఈరోజు ఒక పింట్రెస్ట్ గురించి ఒక పిన్ పోస్ట్ చేశారే అనుకోండి, అది ఇప్పటికిప్పుడు మీకు రిజల్ట్ ఇవ్వదు. మీకు రిజల్ట్ కావాలి అంటే అట్లీస్ట్ మంత్స్ పడుతుంది. 3-4 మంత్స్ ఈజీగా పడుతుంది. సో మీరు పింట్రెస్ట్ నుంచి డబ్బులు ఎర్న్ చేయాలి అంటే మీకు చాలా పేషెన్స్ ఉండాలి. అండ్ ఆల్సో దీనికి చాలా టైం పడుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ ట్రాఫిక్ సిస్టమ్ అని అంటాం. ట్రాఫిక్ అంటే ఏంటి అని డౌట్ వస్తుంది ఇప్పుడు మనకి. ట్రాఫిక్ అంటే ఏం లేదండి, మీ పిన్‌ని, మీరు పోస్ట్ చేసిన పిన్‌ని అందరికీ కనిపించేలా చేయడం. ఎవరికైతే అవసరమో వాళ్ళందరికీ కనిపించేలా చేయడమే ట్రాఫిక్ అంటే. అసలు నిజంగా అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి మనం ఎంత సంపాదించొచ్చా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట, ఒకటే చెప్తున్నారు. అఫిలియేట్ మార్కెటింగ్ చేయండి పింట్రెస్ట్ త్రూ, మీకు బోలెడన్ని డబ్బులు వచ్చేస్తాయి, చాలా ఈజీగా డబ్బులు వచ్చేస్తాయని. అంత ఈజీ కాదండి. పింట్రెస్ట్‌లో అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ సంపాదించడం అంత ఈజీ కాదు. బికాజ్ ఒక పిన్‌కి ట్రాఫిక్ క్రియేట్ అయ్యి అందరిలోకి వెళ్ళాలి అంటే అసలు మీరు పెట్టిన పిన్‌ని పింట్రెస్ట్ అప్రూవ్ చేయాలి ఫస్ట్. మీరు పెట్టిన పిన్ పింట్రెస్ట్‌కి జెన్యూన్ అనిపిస్తే తప్ప అది ట్రాఫిక్‌లోకి వెళ్ళదు. ఒక్క పర్సన్‌కి కూడా దాన్ని ట్రాఫిక్‌లోకి తీసుకెళ్ళి చూపించదు. పింట్రెస్ట్‌కి ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో కన్సిస్టెన్సీ మ్యాటర్స్. ఇప్పుడు మనం ట్రాఫిక్ గురించి తీసుకున్నాం కదా, ట్రాఫిక్ కనీసం ఒక్క పిన్ మనం ట్రాఫిక్‌లోకి వెళ్ళాలి, దాన్ని అందరూ చూడాలి అంటే అట్లీస్ట్ 1 మంత్ టు 2 మంత్స్ టైం పడుతుంది ఒక్క పిన్ పెడితేనే. అలాంటిది మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ జస్ట్ 2-3 మంత్స్‌లో ఎట్లా సంపాదించేస్తారు? ఆలోచించండి. అండ్ కన్సిస్టెన్సీ మ్యాటర్స్. మీరు ఊరికే నేను ఈరోజు ఒక పిన్ పెట్టేశాను, లైక్ జ్యువెలరీ ఐటమ్ ఏదో మీరు పిన్ పోస్ట్ చేశారు. దానికి సంబంధించి నేను ఒక పిన్ ఈరోజు పెట్టాను, ఒక వారం తర్వాత అదేంటి నాకు సేల్స్ రాలేదు అంటే రావు. ఎందుకంటే పింట్రెస్ట్‌కి కన్సిస్టెన్సీ అంటే చాలా ఇష్టం అండ్ కన్సిస్టెన్సీని చాలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది. పెట్టి వదిలేసే వాళ్ళని అది అసలు ఆలోచించదు అండ్ అదొక అకౌంట్ అని కూడా అది తీసుకోదు. దానికి ఏంటంటే పింట్రెస్ట్‌కి కంటిన్యూగా డైలీ
పిన్స్ పోస్ట్ చేస్తూనే ఉండాలి. అట్లీస్ట్ 3 పిన్స్ అయినా మీరు డైలీ పోస్ట్ చేయాలి. అట్లీస్ట్ 1 పిన్ అయినా మీరు డైలీ పోస్ట్ చేస్తూనే ఉండాలి. ఇలా డైలీ మ్యాక్సిమం 2-3 మంత్స్ చేయగలిగితే మాత్రమే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. అందరూ చెప్తారు ఈరోజు పెట్టండి, రేపు మానేయండి, ఎల్లుండి పెట్టండి అని. అలా పెట్టడం అనేది చాలా తప్పండి. బికాజ్ మీరు ఒక 1 వీక్ ఫుల్గా కూర్చొని పెట్టారు, పిన్స్ పెట్టారు అండ్ 1 వీక్ మీకు నెక్స్ట్ వీక్ పెట్టడం, పిన్స్ పోస్ట్ చేయడం కుదరలేదనుకోండి, ఆ 1 వీక్ మీకు వచ్చిన ట్రాఫిక్ నెక్స్ట్ పెట్టడం కుదరని వీక్లో మొత్తం పడిపోతుంది. పింట్రెస్ట్ అసలు చూడదు. మీరు పెట్టకపోతే మీ అకౌంట్ వంక చూడదు. అయ్యో పాపం పెట్టాడు కదా, మనం కొంచెం ట్రాఫిక్ ఇద్దామని ఉండద్దు దానికి. మీరు పెట్టలేదా, ఓకే వీళ్ళు ఈరోజు పెట్టలేదు, మనం ట్రాఫిక్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని వదిలేస్తుంది. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎస్ఈఓ మ్యాటర్స్. ఎస్ఈఓ అంటే ఏంటి? కీవర్డ్స్. ఎస్ఈఓ అంటే ఇప్పుడు మీరు ఒక జ్యువెలరీని పెట్టారు, ఒక ఇయర్ రింగ్ని పెట్టారు. ఆ ఇయర్ రింగ్కి పిన్ టైటిల్ ఒకటి ఉంటుంది, డిస్క్రిప్షన్ ఒకటి ఉంటుంది, లింక్ ఒకటి ఉంటుంది. పిన్ టైటిల్లో ఇయర్ రింగ్స్ అని పెట్టాలి. అండ్ మనం యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇస్తామో ఈ పింట్రెస్ట్లో కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎస్ఈఓ మ్యాటర్స్ ఎ లాట్. ఎందుకంటే మీరు పెట్టిన పిన్ గురించి మీరే క్లియర్గా పింట్రెస్ట్కి చెప్పాలి. ఒకవేళ మీరు అలా చెప్పకపోతే అది మీ పిన్ని చూడదు, దానికి అర్థం కాదు. ఫస్ట్ దానికి అర్థం కాక మీ పిన్ని అక్కడే వదిలేస్తుంది. మీరు పిన్ పెట్టిన ఇమేజ్ ఏమో ఇయర్ రింగ్స్ది, కింద జస్ట్ జ్యువెలరీ అని చెప్పేసి వదిలేసారా అనుకోండి, ఆ జ్యువెలరీ దేనిది, ఎవరికి చూపించాలి? ఒకవేళ అది ఫ్యాషనే, కానీ ఏ టైప్ ఆఫ్ ఫ్యాషన్ కేటగిరీలోకి వెళ్తుంది? ఇవన్నీ కూడా దానికి కేటగిరీస్ మనం కరెక్ట్గా ఇవ్వాలి. ఇవ్వకపోతే అది కన్ఫ్యూజ్ అయిపోయి మీ పిన్కి ట్రాఫిక్ ఇవ్వడం కుదరదు. ఈ ఎస్ఈఓ కూడా మ్యాటర్స్ ఎ లాట్. తర్వాత పిన్ క్వాలిటీ. పిన్ క్వాలిటీ అంటే ఏంటి? మనం ఏదైనా పింట్రెస్ట్లో పిన్ పెట్టాలి అంటే దానికి ఫస్ట్ ఒక టెక్స్ట్ ఇమేజ్ కావాలి, ఒక ఇమేజ్ సెటప్ కావాలి. ఆ ఇమేజ్లో మనం పెట్టిన ఇయర్ రింగ్ని చూపించాలి, ఇక్కడ ఇయర్ రింగ్ని చూపించాలి, ఇమేజ్ని చూపించాలి అండ్ ఒక పక్కన టెక్స్ట్ ఫామ్ కూడా ఉండాలి. దాట్స్ మ్యాటర్స్ ఎ లాట్. పిన్ క్వాలిటీ అది పింట్రెస్ట్కి అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెట్టిన పిన్ కనుక పింట్రెస్ట్కి అర్థం కాకపోతే అది ట్రాఫిక్ ఇవ్వదు ఆ పిన్కి. సో పింట్రెస్ట్కి మీ పిన్ అర్థం అవ్వాలి. మీరు పెట్టిన పిన్ అవతల వాళ్ళకి అర్థం అవ్వడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించాల్సింది పింట్రెస్ట్ అనే ఈ యాప్కి ఆ వెనకాల ఉండే ఆల్గరిథంకి మీరు పెట్టిన పిన్ అర్థం అవ్వాలి, లేకపోతే మీకు ట్రాఫిక్ ఆలోచనే అవసరం లేదు. అండ్ టెస్టింగ్. పింట్రెస్ట్ మీ పిన్ని టెస్ట్ చేస్తూనే ఉంటుంది until and unless you'll reach some point of time. ఎలా అంటే కొన్ని స్టేజెస్ ఉంటాయి పింట్రెస్ట్లో. ఆ స్టేజెస్ని మీరు అచీవ్ చేసే కొద్దీ టెస్టింగ్ ఆపి మీకు ఒక స్టేబుల్ ట్రాఫిక్ని ఇస్తుంది. లైక్ ఎలా అంటే 0 to 5K అనేది ఒక బెస్ట్ టెస్టింగ్ టైం అనమాట. ఇంప్రెషన్స్ అని ప్రతి పిన్కి ఇంప్రెషన్స్ ఉంటాయి. ఇంప్రెషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో వ్యూస్ అని ఎలా చూసుకుంటామో అలాగే పింట్రెస్ట్లో ఇంప్రెషన్స్ అనేవి కూడా చూసుకుంటాం. సో ప్రతి అకౌంట్కి ఇంప్రెషన్స్ అనేవి మ్యాటర్స్ అనమాట. మీ అకౌంట్ కనుక మీరు క్రియేట్ చేసుకొని ఉంటే, ఒక బిజినెస్ పింట్రెస్ట్ అకౌంట్ కనుక మీరు క్రియేట్ చేసుకొని ఉంటే, మీ నేమ్ మీ ప్రొఫైల్ కింద మీ ఫాలోవర్స్ని చూపిస్తుంది. ఆ ఫాలోవర్స్కి పక్కనే మంత్లీ ఇన్ని ఇంప్రెషన్స్ అని చూపిస్తుంది అనమాట.
మంత్లీ ఇన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయి వీళ్ళకి అని కూడా చూపిస్తుంది. మీరు అది గమనించాలి. ఎందుకంటే స్టాండర్డ్‌గా ఒక ఇంప్రెషన్ మీకు పడింది అంటే దాట్ పింట్రెస్ట్ ఈజ్ కంప్లీట్‌లీ ట్రస్టింగ్ యువర్ అకౌంట్, ట్రస్టింగ్ యువర్ పిన్స్ అని మీకు అర్థమవుతుంది. ఇది పింట్రెస్ట్ వెనక జరిగే బోలెడంత కథ. కానీ ఇదెవ్వరూ మీకు చెప్పరు. జస్ట్ మీకు అందరూ చెప్పేవి ఏంటంటే పింట్రెస్ట్‌లో అఫిలియేట్ మార్కెటింగ్ చేసేయండి, పిన్స్ పెట్టేయండి, 2-3 మంత్స్‌లో మీకు డబ్బులు వచ్చేస్తాయని. అది ఎలా పెట్టాలి, ఎక్కడి నుంచి పెట్టాలి, చాట్‌జీపీటీని యూజ్ చేసి పెట్టేయండి అంటున్నారు. చాట్‌జీపీటీని యూజ్ చేసి పెడతారు, బాగానే ఉంటుంది. కానీ దానికి పర్ఫెక్ట్ కాంబో అంటే క్యాన్వా అన్నమాట. పింట్రెస్ట్ ఇంకా క్యాన్వాని యూజ్ చేసి మీరు చేసే పిన్స్‌కి వైరల్ ఎక్కువ అవుతాయి. మీన్స్ ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది. బికాజ్ అది ఏఐ జనరేటెడ్ అని దానికి ఆల్రెడీ తెలిసిపోతుంది. బికాజ్ దట్ ఈస్ ఆల్సో ఏ మిషన్ కదా. సో ఎండ్ ఆఫ్ ది డే మీకు ట్రాఫిక్ కావాలి అంటే జెన్యూన్‌గా క్యాన్వాని యూజ్ చేసుకొని మీరు క్రియేట్ చేసిన పిన్స్‌కి చాలా చాలా రీచ్ ఉంటుంది. అండ్ మోస్ట్ వీడియోస్ మీకు చెప్పనివి ఏంటి అని అంటే ఇంప్రెషన్స్ డోంట్ ఈక్వల్ ఇన్కమ్. ఇంప్రెషన్స్ ఎక్కువ వచ్చినంత మాత్రాన మీకు ఇన్కమ్ రాదు. ఎందుకంటే యూట్యూబ్ లాగా మనకి పింట్రెస్ట్ నుంచి మనీ రాదు. పింట్రెస్ట్ మనకి మనీ పే చేయదు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పింట్రెస్ట్‌ని యూజ్ చేసుకొని మనం ఎలా అయినా డబ్బులు సంపాదించుకోవచ్చు. బట్ పింట్రెస్టే మనకి మనీ మాత్రం ఇవ్వదు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందరూ చెప్తున్నారు పింట్రెస్ట్‌ని యూజ్ చేసి డబ్బులు సంపాదించుకోండి అని, కానీ వై పింట్రెస్ట్ ఈజ్ నాట్ ప్రొవైడింగ్ మనీ అనేది మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. పింట్రెస్ట్ ఇవ్వదు. సో ఇంప్రెషన్స్ దేనికి అవసరం? మీరు పెట్టిన పిన్స్‌కి ట్రాఫిక్ వస్తుందా లేదా అని చూడడానికి మాత్రమే అవసరం. ఓకేనా? తర్వాత పింట్రెస్ట్ మే టేక్ వీక్స్ ఆర్ మంత్స్. నిజమే, పింట్రెస్ట్‌లో ఒక్క పిన్ వైరల్ అవ్వాలి అని అంటే మీరు పెట్టిన 100 పిన్స్‌లో ఒక్క పిన్‌కి వైరల్ రావాలి అని అన్నా సరే వీక్స్ పడుతుంది లేదా మంత్స్ పడుతుంది. ఈజీగా వీక్స్ పడతాయండి. ఎందుకంటే ముందు పింట్రెస్ట్‌కి మీరు పెట్టిన పిన్ నచ్చాలి, అది అప్రూవ్ చేయాలి. అది అప్రూవ్ చేస్తేనే దాన్ని ట్రాఫిక్‌లోకి తీసుకెళ్తుంది. అది మీకు ఎప్పుడు తెలుస్తుంది? when your pin reaches to at least 500 to 1000K మధ్యలో వ్యూస్ వస్తే కనుక, ఎంత 500 to 1000K మధ్యలో వ్యూస్ వస్తే కనుక మీరు ఖచ్చితంగా మీ పిన్ సక్సెస్ అయింది అండ్ పింట్రెస్ట్ మీ పిన్ని అప్రూవ్ చేసింది. ఇలాంటి పిన్స్ మీరు యూజువల్గా పెట్టుకోవచ్చు అని అర్థం అన్నమాట. అండ్ ఫ్రెష్ పిన్స్ మ్యాటర్స్. ఎందుకంటే ఈరోజు పెట్టిన పిన్నే రేపు కూడా పెట్టేస్తాను అని అంటే పింట్రెస్ట్ ఒప్పుకోదు. జస్ట్ చిన్న చిన్న చేంజెస్ చేయాలి అందులో. బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చడము, టెక్స్ట్ సైజ్ మార్చడము, లేదా టెక్స్ట్ కలర్ మార్చడము, టెక్స్టే మార్చడము, ఇమేజ్ మార్చడము, ఏదో ఒకటి చేయాలి. పిన్స్ మాత్రం ఎప్పటికప్పుడు న్యూగా ఉండాలి. ఆల్రెడీ అయిపోయిన పిన్ను అదే పెట్టాను అని అంటే అది లెక్క చేయదు. అండ్ నీచ్ క్లారిటీ మ్యాటర్స్. నీచ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. లైక్ ఏంటంటే ఇప్పుడు మీరు జ్యువెలరీ తీసుకున్నారనుకోండి, మీ మొత్తం పింట్రెస్ట్ అకౌంట్ జ్యువెలరీ మీదే ఉండాలి. క్లోతింగ్ తీసుకున్నారనుకోండి, క్లోతింగ్ మీదనే ఉండాలి. షాపింగ్ తీసుకున్నారనుకోండి, షాపింగ్ మీదనే ఉండాలి. హోమ్ డెకర్ ఐటమ్స్ తీసుకుంటే హోమ్ డెకర్ ఐటమ్స్ మీదనే ఉండాలి. లేదు నేను మొత్తాన్ని కలిపేసి పెట్టేస్తాను అని అంటే పింట్రెస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, మీ అకౌంట్ని బ్యాన్ చేసేస్తుంది. బ్యాన్ చేయడం అంటే ఇట్స్ నథింగ్ బట్ మీ అకౌంట్ని ట్రాఫిక్ ఇవ్వదు. త్రూ అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అంటే మాత్రం మీకు ఒక పర్టిక్యులర్ నీచ్ అంటే ఒక పర్టిక్యులర్ టాపిక్ని ఎంచుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. చాలా 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 ఇంపార్టెంట్. అండ్ స్పామ్ హర్ట్స్ అకౌంట్ అంటే ఇప్పుడు మీరు ఒకటే పిన్ని, ఒకటే లింక్ని, ఒకటే ఫోటోని రిపీటెడ్గా పెట్టారనుకోండి, అది ఏం చేస్తుంది? అది స్పామ్లా తీసేసుకుంటుంది. ఒకసారి మీ అకౌంట్ స్పామ్ అని పడింది అంటే అకౌంట్ డిలీట్ అయిపోతుంది. అప్పుడు మీరు ఎంత ట్రై చేసినా చేసేది ఏం లేదు. సో రెప్లికాస్ చేయడం మానేయండి.
డూప్లికేట్స్ చేయడం మానేయండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా పిన్స్ పెట్టాలి. ఫ్రెష్‌గానే ఉండాలి. అంటే ఫ్రెష్ అంటే దాన్ని నీళ్ళలో తడపన, స్నానం చేయించినా కాదు. ఫ్రెష్ అంటే ఈరోజు పెట్టిన పిన్‌కి, రేపు పెట్టే పిన్‌కి డిఫరెన్స్ ఉండాలి. ఆ డిఫరెన్స్ లేకపోతే పింట్రెస్ట్ ఒప్పుకోదు. ఇవన్నీ నేను మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, అందరూ చెప్తున్నారు పింట్రెస్ట్‌ని యూజ్ చేసి డబ్బులు సంపాదించేయండి అని. కానీ అది ఎలా చేస్తే డబ్బులొస్తాయి అనేది మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు. అసలు పిన్స్ అంటే ఏంటి? అది ఎలా పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? ఎందుకు పెట్టాలి? అనేది మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు. నేను ఈరోజు ఇదంతా చెప్పడానికి గల కారణం ఏంటంటే, చాలామంది మోసపోతున్నారు. మేము ఈరోజు పెట్టాము, కానీ మాకు డబ్బులు రాలేదు. మేము పెట్టి వారం రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది, నెల రోజులు అయిపోయింది, అయినా మాకు డబ్బులు రాలేదు. ఇవన్నీ చేసేది హౌస్ వర్క్స్ చేసుకునే హౌస్ వైఫ్సే కదా! ఈ హౌస్ వైఫ్స్‌కి మనీ ఎర్న్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అండ్ ఇట్స్ ఎయిమ్ వాళ్ళకి. ఇదొక గోల్ లాంటిది. చాలా పెద్ద అచీవ్‌మెంట్ లాంటిది. సో, అందరూ మోసపోతున్నారు. అంటే పూర్తిగా తెలుసుకోకుండా మీరు ఇందులోకి వెళ్ళిపోయి, అయ్యయ్యో! మాకు డబ్బులు రాలేదే, మేము చాలా ఎక్సైట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాం, కానీ మాకు డబ్బులు రావట్లేదు అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో, వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ ఛానల్‌ని, ఈ వీడియోస్‌ని స్టార్ట్ చేసింది. నేను నా వీడియోస్‌లో కంప్లీట్‌గా పింట్రెస్ట్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎవ్వరైనా సరే ఇంట్లో కూర్చొని జెన్యూన్‌గా డబ్బులు సంపాదించాలి. ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్. కొంచెం టైం పట్టినా నేను సంపాదించాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడం అనేది అంత ఈజీ కాదు. అలా అయితే బయటికెళ్ళి కష్టపడాల్సిన అవసరం ఏముంది? సో, ప్లీజ్ అందరూ జాగ్రత్తగా గమనించాలని నేను అనుకుంటున్నా. అండ్ నేను ఈ పింట్రెస్ట్ జర్నీలో కొంచెం లాంగ్ టైం నుంచే నేను దీని మీద వర్క్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఐయామ్ ఏ పింట్రెస్ట్ మేనేజర్. నేను వేరే వాళ్ళ ప్రోడక్ట్స్‌కి సేల్స్ ఇస్తూ ఉంటాను. వాళ్ళ కోసం పిన్స్ క్రియేట్ చేస్తూ సేల్స్ ఇస్తూ ఉంటాను. నాకు ఈ ప్లాట్‌ఫామ్ మీద చాలా అవగాహన ఉంది కాబట్టే నేను ఇప్పుడు ఈ వీడియోని, ఈ ఛానల్‌ని స్టార్ట్ చేశాను. ప్లీజ్ ఎవ్వరైనా సరే కొంచెం టైం పట్టినా పర్లేదు. నేను క్లియర్‌గా లాంగ్ టర్మ్ ఇన్‌కమ్‌ని, స్టేబుల్ ఇన్‌కమ్‌ని జనరేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మీరు ఎప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తాయి మనీ అన్నది మాత్రం నమ్మొద్దు. అండ్ మన ఛానల్‌లో ఈరోజు చెప్పినవే కాకుండా నెక్స్ట్ నుంచి మీరు ఎలా డబ్బులు సంపాదించుకోవచ్చు లైక్ ఫస్ట్ చాలా వేరియస్ వేస్ ఉంటాయి. అందరూ చెప్పినట్టే అఫిలియేట్ మార్కెటింగ్‌ని మనం లీగల్‌గా ఎలా చేయాలి అనేది నేను చూపిస్తా. అఫిలియేట్ మార్కెటింగ్ లీగల్‌గా స్పామ్‌లోకి పోకుండా ఎలా చేయాలనేది చూపిస్తా. అండ్ నెక్స్ట్ బ్లాగింగ్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించాలి అనేది చూపిస్తా. అండ్ థర్డ్ మీరు బుక్స్ అని ఉంటాయి. బుక్స్ అనే డిజిటల్ బుక్ వరల్డ్ ఒకటి ఉంటుంది. అది చేస్తూ డబ్బులు ఎలా సంపాదించాలి అనేది చూపిస్తా. ఇవే కాదు, ఇలాంటివి చాలానే ఉన్నాయి మన దగ్గర. చాలా స్టఫ్ ఉంది మన దగ్గర. సో, ఇలాంటి స్టఫ్ అంతా మిస్ అవ్వకుండా, ఎర్నింగ్ పాసిబిలిటీస్‌ని మిస్ చేసుకోకుండా ఉంటారని ఐ హోప్ యూ నెవర్ మిస్ దిస్. అండ్ ఆల్సో మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలను బ్రెయిన్‌లో పెట్టుకోవాలి. ఏంటంటే పాసిబిలిటీస్ గురించి మీరు ఆలోచించాలి. ఇప్పుడు మనం ఇది పెట్టాము, ఒక ఇయర్ రింగ్‌ని మనం పోస్ట్ చేసాము. ఆ ఇయర్ రింగ్‌ని ఎంతమంది పోస్ట్ చేసి ఉంటారు? మీదే ఫస్ట్ రావాలి, మీ పిన్నే ఫస్ట్ వాళ్ళకి కనిపించాలి అంటే మీ పిన్ చాలా అట్రాక్టివ్‌గా ఉండాలి. చూసిన వెంటనే నొక్కాలి అనిపించేలా ఉండాలి. అంత అట్రాక్టివ్‌గా చేయాలి అనంటే ఓన్లీ యువర్ బ్రెయిన్ కెన్ డూ దాట్. చాట్‌జీపీటీని అడిగితే చేసేస్తుంది. బట్ అది ఎంతమందికి చెప్తుంది? అన్నీ క్లిక్ చేసేయలేరు కదా! సో, యూజ్ యువర్ ఓన్ బ్రెయిన్ సో దాట్ మీకు ఎట్లా చేయాలి, క్రియేటివిటీ మీలో చాలానే ఉంటుంది. మీరు అవతల వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఆలోచించండి.
స్టేబుల్ ఇన్కమ్ కావాలి అంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని పెట్టుకొని ఉంచుకోండి. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను అండ్ కంప్లీట్లీ అబౌట్ పింట్రెస్ట్ అండ్ డిజిటల్ వరల్డ్ అంతే. సో ప్లీజ్ 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 మీరు అలా అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ సంపాదించేయచ్చు అనే వాటికి అలా పడిపోవద్దు. ఎందుకంటే దాని వెనక చాలా వర్క్ ఉంటుంది. ఆ వర్క్ ఎవరు చెప్పడం లేదు. నేను చెప్తాను మన వీడియోస్లో. ప్లీజ్ డోంట్ మిస్ అవుట్. అండ్ వాళ్ళ వీడియోస్కి కూడా మీరు ఏంటంటారు, బలైపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో అసలు పింట్రెస్ట్ ఆల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది అనే విషయం గురించి నేర్చుకుందాం. బట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం కొట్టండి. బాయ్ గైస్.